సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో రీసెంట్ గా జగన్ గారు సత్తెనపల్లికి వెళ్ళినప్పుడు తన ఫ్యాన్స్ కొంతమంది కొన్ని పోస్టర్లు పట్టుకున్నారు. 2029లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు గంగమ్మ తల్లి జాతరలో మేకలు నరికినట్టు రప్ప నరికేస్తాం అందరిని అనే విధంగా పెట్టారు. సో మరి అలాంటి వాళ్ళకు కూడా జగన్ గారు సపోర్ట్ చేస్తున్నారు. సినిమా డైలాగులు వేస్తే కూడా మా వాళ్ళని అరెస్ట్ చేస్తారని, దీనికి మీ అభిప్రాయం ఏంటి? తప్పేముందండి, జగన్మోహన్ రెడ్డి నైజమే అంత వాళ్ళ అలవాటే అదంట. వాళ్ళ అలవాటు అంట. ఫ్యాక్షనిజంలో పుట్టాడు, ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తాడు. ఈ మధ్య కొత్తగా గంజాయిని ఆ తర్వాత డ్రగ్స్ని కూడా ప్రోత్సహిస్తూ చాలా సమాజానికి మంచి మెసేజ్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా రాజకీయ నాయకుడుకున్న లక్షణం ఒక్కటి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. సార్, ఒక మాజీ సీఎం కున్నటువంటి క్వాలిటీస్ ఒక్కటైనా అందులో కనిపిస్తున్నాయి అంటారా? మాజీ సీఎం అంటే అనుకోకుండా వచ్చినటువంటి పదవి అతనికి అసలు రాజకీయాలకు పనికిరాడండి. ఎందుకంటే ఎప్పుడు కూడా దౌర్జన్యం, అలజడి, ప్రశాంతత లేకపోవడం. అంటే సమాజం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలనే ఆలోచన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళు కొంచెంమంది ఉంటారు. వాళ్ళని సైకోలుగా మన సమాజం చిత్రీకరిస్తుంటుంది. ఈయన మాత్రం మనం ఏం చేసాం, ముఖ్యమంత్రిగా తీసుకొచ్చాం. వాస్తవంగా ఎవడైనా సరే సమాజానికి ఉపయోగపడి పనులు చేస్తాడు రాజకీయ నాయకుడు అనేవాడు. గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేయడం, అలాగే రప్పాకు వస్తాము వచ్చిన తర్వాత 2029 అంటే ఇంకా 9 సంవత్సరాలు ఉందా, ఈ 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాలు మరి వీళ్ళకి అధికారం ఉంది, వీళ్ళకి వస్తే వాళ్ళకి తెగవేంటి అంటే ఇప్పుడు జనాల్ని చంపేస్తామని ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు ఈ విధంగా ఒక మాజీ సీఎం అయి ఉండి జనాల్ని చంపేస్తామన్నప్పుడు వాళ్ళని ఖండించాల్సి పోయి ఎందుకు సపోర్ట్ చేస్తారు? సైకో మెంటాలిటీ అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సమాజంలో ఏదైనా ఇబ్బంది పడుతుంటే ఆనందపడుతుంటారు వీళ్ళు. సమాజంలో ఎవరినన్నా కోస్తుంటే కొంతమంది సైకోలు ఉంటారు. మనిషిని చంపడం వాడికి ఆనందం ఉంటుంది, ఒక్కొక్కడు మేకను నరుకుతుంటే ఆనందం కనపడుతుంటుంది. చాలామంది సున్నిత మనస్కులు ఏం చేస్తారు, చిన్న కోడిని కోసినా తట్టుకోలేరు. కాబట్టి ఈయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, ఈ మధ్య చేస్తున్నటువంటి ఈ పరామర్శలు కానీ, కార్యక్రమాలు కానీ, లేకపోతే ఓపెనింగ్లు కానీ, ఒక బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తి, రాజకీయంలో గెలుపు ఓటముల మధ్య పందెం కాసిన ఒక వ్యక్తి, చాలామంది కుటుంబాలను సర్వనాశనం చేసి సూసైడ్ చేసుకున్న ఒక వ్యక్తి విగ్రహం పెట్టడం ఏంటి, ఆ విగ్రహాన్ని ఈయన ఆవిష్కరించడం ఏంటి, ఆ ఆవిష్కరణలో భాగంగా వాళ్ళ అభిమానులు వచ్చి మన గంగమ్మ జాతరలో మేకల తలకాయలు కోసినట్టు రప్పా కోయడం ఏంటి? అసలు రాజకీయ నాయకులేనా వీళ్ళు? అసలు రాజకీయానికి పనిచేస్తాడా జగన్మోహన్ రెడ్డి? సార్, ఇప్పుడు సాధారణంగా ఇలాంటి డైలాగ్స్ అన్నీ కూడా సినిమా వాళ్ళు చెప్తుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఆయనే స్వయంగా చెప్తున్నాడు వీటికి రియాక్ట్ అవుతూ, సినిమా డైలాగ్స్ అన్నీ కూడా థియేటర్ గేట్ వరకే ఉండాలి, తర్వాత ఏ పార్టీ వాళ్ళైనా కూడా ప్రజల కోసమే పనిచేయాలని చెప్పేసి. సో మరి ఈయన తీరుకు మీరేం చెప్తారు? ఈయన ఏముందండి, ఇప్పుడు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సినిమా డైలాగు సినిమా థియేటర్ వరకే ఉంటుంది. సమాజంలోకి వస్తే తొక్కుతారు పీకమ కోలేసి. కాబట్టి ఎప్పుడైనా సరే హింసను ప్రోత్సహించకూడదు రాజకీయ నాయకుడు. ప్రజలకు ఉపయోగపడే మాటలు చెప్పాలా. సమాజం, రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీస్ కానీ, వీళ్ళు మాట్లాడే ప్రతి మాటని కానీ యువత ఆ దారిలో నడగడానికి కొంచెం అవకాశం ఉంటుంది. కాబట్టి యువత పెడదారిని పడకుండా ఉండాలంటే మంచితనం చేసే ఇవ్వాలి వీళ్ళు. కానీ ఈ అర్ధాంతర రాజకీయ నాయకులు కుక్కుమూరు పిందిల్లా పుడుతుంటారు ఇలాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు. కాబట్టి ఇలాంటి సమాజానికి ఇలాంటి సందేహాలు ఎత్తున్నారు. నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్లో సమస్యలు లేవా? 6 గ్యారంటీలు ఇచ్చారు, మొన్నటితో 3 గ్యారంటీలు అమలవే, ఇంకా 3 ఉన్నాయి. వాటి మీద పోరాటం చేస్తే ప్రజలు బాగుపడిపోతారని భావిస్తున్నాడా? వాటిని గట్టిగా అడగలేడా? ప్రతిపక్ష నాయకుడు కాదా? రోడ్ల మీదకి వచ్చి మాట్లాడమంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలా? ఏ సమస్య లేనట్టు దొంగల్ని, ముచ్చోళ్ళని, గంజాయి వాళ్ళని, దరిద్రుల్ని ప్రోత్సహిస్తున్నాడు ఇతను. కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకుడు మళ్ళీ ఇతను రాజకీయానికి పనికిరాడు జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల నుంచి ఇలాంటి వ్యక్తులను దూరంగా పంపించవలసిన బాధ్యత ప్రజానీకం తీసుకోవాలి. ఎందుకంటే చూడండి, ఈ 2 పర్యటనలను ఒకసారి ఆలోచిస్తే, తర్వాత 2 మనుషులు చనిపోయారు నీ పర్యటనలో. వాళ్ళు కూడా నీ కులానికి చెందిన రెడ్లే కదా, వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా. కనీసం పరామర్శించావా? పోనీ 10 లక్షల రూపాయలు సాయం చేసావా? పోనీ విగ్రహావిష్కరణకి వెళ్ళి వాడికి ఏమైనా ఇచ్చావా? ఏ దరిద్రం లేదు, వెకిలి నవ్వులు, వెకిలి ఏడుపులు తప్ప ఏమాత్రం చలనం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా సొసైటీకి ఇది రాంగ్ ఇండికేషన్ అవుతుంది. మొన్న 2-3 డేస్ బ్యాక్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో భాగంగా ఒక వ్యక్తి ఆ పోస్టర్ పెట్టాడు, పుష్ప 2 డైలాగు. అంటే 2029లో మేము వస్తే గంగమ్మ తల్లి జాతరలో మేకను నరికినట్టుగా రఫ్ నరికేస్తామని
ఒక ఒక పోస్టర్, ఒక డైలాగ్తో కూడుకున్న పోస్టరు అతను అందరికి చూపించడం జరిగింది. అంటే దీనికి ఏంటంటే అతను టీడీపీయా వైసీపీయా సభ్యత్వం ఎవరికి ఉందా ఎన్ని పక్కన పెడితే అతను చెప్పిన మాటలు జగన్ సపోర్ట్ చేయడం అనేది ప్రజల్లోకి రాంగ్ ఇండికేషన్ పోతుంది. అంటే సినిమా డైలాగులు చెప్తే కూడా మా వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారనే అక్రమ కేసులు పెడుతున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. సినిమా డైలాగులు ఎన్నో ఉన్నాయి కదా అండి. వీలైతే ప్రేమిద్దాం చూడు అట్లాంటి డైలాగులు పెట్టుకున్నాం. ఇట్లాంటి డైలాగ్ని సొసైటీకి ఏం సందేశం ఇద్దామని. అంటే జగన్ అన్నాడు ఇలా పెడితే తప్పేంటన్నాడు, దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రేపు అంటే ఇండైరెక్ట్గా జగనే చేయమంటున్నాడు కదా. అది మొన్న మీరు మేజర్గా ఓడిపోయిందే ఈ పాలన చూసి. అంటే నెక్స్ట్ ప్రజలు నెక్స్ట్ మళ్ళీ అధికారం వస్తే ఎలా ఉండిద్ది, మా ప్రజల ప్రాణాలకి భయాందోళనకరంగా చేసి పెట్టావు. ఇదే విధంగా ఇక్కడ మొన్న ఓడిపోయిన సంఘటనే దీనివల్ల మెయిన్గా మళ్ళీ నువ్వు అదే కొనసాగిస్తూ ఉంటే ఇక్కడ సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నావు. ఇది అతను అనింది టీడీపీయా వైసీపీయా ఇంకేదైనా పక్కన పెడితే నువ్వు దాన్ని సపోర్ట్ చేయటం, జగన్ గారు దాన్ని సపోర్ట్ చేయటం అనేది చాలా బాధాకరం. అంటే దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. సినిమా డైలాగ్స్ అనేవి ఓన్లీ థియేటర్ గేట్ వరకే, బయట కూడా మనం ప్రజాస్వామ్యం ప్రజల కోసమే ఉంటాం. మీరు ఒక మాజీ సీఎం అయ్యి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, అది మా పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఇదే విధంగా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఇక మీదట ఇట్లాంటి చేయొద్దు అన్నారు. సో దీనికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో ఇది అంటాను ఉన్నాడు. గత 10 సంవత్సరాల నుంచి కూడా సినిమాలే, పాలిటిక్స్, సినిమా డైలాగ్ ఇక్కడికి పెట్టకూడదు, ఇక్కడ ఆచరణలో పెట్టకూడదు అని ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఇప్పుడు కూడా అట్లానే ఇక జగన్ గారు కూడా దీన్ని సపోర్ట్ చేయటం బాధాకరమైనప్పటికీ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తుంది. ఇదే ఇండికేషన్, రాంగ్ ఇండికేషన్ పోయిద్ది కదా. అంటే నెక్స్ట్ మళ్ళీ వస్తే ఒకవేళ ఇంత అరాచకం ఉండిద్దేమో అన్న భయందాలకరం ఇప్పుడు న్యూట్రల్ ఫ్యాన్స్కి ఏర్పడింది. ఇప్పుడు టీడీపీ ఫ్యాన్స్ కూడా కోరుకుంటుంది జగన్ అలాగే ఉండాలి. ఇలాంటి మాటల వల్లే జగన్ పోయినసారి ఓడిపోవడం జరిగింది. జగన్ అలానే ఉండాలి, మేము ఇలానే ఉండాలని టీడీపీ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఒకటన్నా ఆ రప్ప నరకడం వాళ్ళకేం ఇదేం కొత్త ఏం కాదు. వాళ్ళ చిన్నాయన నరికారు రప్ప, వాళ్ళు ఈరోజు కాదు, వాళ్ళ అధికారంలో గతంలో ఉన్నప్పుడే చాలా మందిని రప్ప నరికారు. అది వాళ్ళకు నరకడం కొత్త ఏం కాదు. వాళ్ళకు అసలే వాళ్ళ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు పొలిటికల్ లీడర్స్, వాళ్ళకు నరకడం అనేది కొత్త ఏం కాదు. వాళ్ళకైనా ప్రజాసేవ తెలుసా, లేకుంటే ప్రజల కోసం ఏ రోజైనా పని చేసిరా, ఏదన్నా అమరావతి కోసం ఒక ఇటుక కట్టారా, ఎక్కడన్నా కొత్త ఫ్యాక్టరీలు తీసుకొచ్చారా? కియా లాంటి పాపం చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు గతంలో అమరావతి కోసం ల్యాండ్ కానీ అన్నీ సేకరించింది కూటమి ప్రభుత్వంలో. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు అవన్నీ కూడా సేకరించారు. అంతే తప్పించి వీళ్ళు కొత్తగా ఎక్కడ కూడా ఏ కట్టడం కూడా కట్టలేదు. వాళ్ళకి నరకడం తప్పించి ఏం తెలుసు చెప్పండి. అంటే దీనికి పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారనమాట. అంటే ఏదైతే మీరు సినిమా డైలాగ్స్ ఉపయోగిస్తున్నారో ఆ సినిమా డైలాగ్స్ ఓన్లీ థియేటర్ గేట్ వరకే ఉండాలి, బయట వస్తే అది ఎంత పెద్ద హీరో అయినా కూడా సినిమా డైలాగ్స్ వాడకూడదు అనే విధంగా చెప్పారు. సో దీన్ని ఏ విధంగా చూడవచ్చు? అది తప్పకుండా అండి. సినిమా లాగానే చూడాలి, పొలిటికల్ లాగానే చూడాలి. అది మినిమం కామన్ సెన్స్. అది కూడా మర్చిపోయి వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడడం అనేది అది ఇంకా కూడా ప్రజలకు తెలుసు. వాళ్ళు ఇంకా అధికారం కోల్పోయిన బాధ నుండి ఇంకా తేరుకోలేదు. సో తేరుకోవడానికి మినిమం ఇంకొక 1 year పడుద్ది ఈజీగా. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు కావచ్చు, ఆయన ఫ్యాన్స్ కావచ్చు, ఈ విధంగా ఒక సినిమా డైలాగ్ని ఉపయోగించి 29లో మేము వస్తే అందరిని కూడా రప్ప నరికేస్తామని ఇట్లా బహిరంగంగా మాట్లాడడం, పోస్టర్లు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? వాళ్ళు అదే అంటున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేసే మొదటి పనే అది. వాళ్ళు ఏదైనా ప్రజాసేవ తెలిసిన వ్యక్తులు అయితే కదా, ఎంతసేపు వాళ్ళకు నరకడం తప్పించి వేరే ధ్యాస లేదు. ఎవరైతే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ ఎప్పుడెప్పుడు చంపుదామా, ఎప్పుడెప్పుడు నరకదామా అనే వాళ్ళు అంత కసితో ఉన్నారో తప్పించి ప్రజాసేవ కోసం వాళ్ళు ముందుకు రావడం లేదు. సో ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రజల కోసం సేవ చేయండి. ఇప్పుడు మీరు చదువుకున్నా అంటున్నారు, మినిమం కామన్స్ లేకుండా మాట్లాడడం అనేది అది ప్రజలకు అది అందరికి కూడా తెలుసు కాబట్టి మీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా కూడా అలానే మాట్లాడుతూ అదేవిధంగా వాళ్ళ ఎవరైతే నేతలు ఉంటారో వాళ్ళ వైసీపీ పేటీఎం బ్యాచ్ మళ్ళీ వాళ్ళతో కూడా అలానే ఫ్లెక్సీలు కొట్టిస్తూ అలా మాట్లాడితే దానికి అర్థం ఉండదు. ప్రజాస్వామ్యంలో కొంతమంది అర్థం చేసుకొని మాట్లాడాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అది కూటమి అభ్యర్థి అంటే వాళ్ళ టీడీపీకి సంబంధించిన అభ్యర్థి, కాకపోతే మా పార్టీ కోసం వాళ్ళ పార్టీ మీద వ్యతిరేకతతోటి అట్లా కొట్టించడం జరిగింది అని అంటున్నాడు. అలా కొట్టించడం కాదండి. అంటే మీరు అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారా? ముఖ్యంగా మేము అడిగేది ఏంటంటే అది ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అంటున్నారు. ఏ పార్టీలో ఉన్నా అలాంటి డైలాగులు ప్రజలను ఉద్దేశించి చెప్పడం చాలా తప్పు. సినిమా వరకే చూడాలి కదా. అంటే అలాంటి వాళ్ళను వీళ్ళు ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వాళ్ళకు నేను ఉన్నాను అని ఇండైరెక్ట్గా హామీలు ఇస్తున్నారు. సో ఇది ఇలాంటి వాటి వల్ల ఏం చేస్తుందంటే రేపు నిజంగా ప్రజల మీద దాడి జరిగిన పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేని పరిస్థితి. అదే ఘటనలో అంతకుముందు మనం చూసినాం, ఒక దళిత డాక్టర్ పైన దాడులు. వాళ్ళు అదే కదా చేసింది.
ఎందుకనంటే వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకు కోఆపరేషన్ చేయకుండా ఎవరినైనా కూడా వాళ్ళు రప్ప నరుకుతారు. వాళ్ళ చరిత్ర అది కదా. ఇప్పుడు అందుకే డైరెక్ట్ షర్మిలమ్మ గారే అన్నారు, నాకు కూడా కొంచెం భద్రతా లోపాలు ఉన్నాయి, మాకు కూడా ఇంట్లో ఇప్పుడు అంటే నమ్మలేని పరిస్థితులు ఉన్నాయని. ఇప్పుడు అందుకే ఆమె మా అన్నయ్య నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అని ఆమె ఇండైరెక్ట్గా చెప్పింది, డైరెక్ట్గా కూడా చెప్పింది. అది చాలా తప్పండి అలా మాట్లాడడం. దాన్ని ఏమైనా ఖండించాల్సింది పోనిచ్చి ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఆల్రెడీ అదే చేశారు, మళ్ళీ అదే కంటిన్యూ చేస్తామంటే అది ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎం అయి ఉండి ప్రజలకి ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఇలాంటి మంచి పనులు చెప్పాల్సింది పోయి ఈ విధంగా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అదే అది చాలా తప్పండి. అది ఆయన మార్చుకోవాలి. అది ఆయన వర్షన్ మార్చుకొని ఎలా మాట్లాడాలో నేర్చుకొని దాని ముందుకు వెళ్తుంటే ఆయనకి పార్టీకి కానీ ప్రజలకు కానీ అందరికీ బాగుంటుంది. ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఆయనకి చాలా మైనస్ అయిపోతుందండి. ఇప్పుడు ఎంతమంది టీడీపీ నాయకులు పెట్టారు, సిద్ధం సభ పెట్టేటప్పుడు మేము సిద్ధం వచ్చి మన జనసేన కార్యకర్తలు కూడా పెట్టారు. ఇప్పుడు సిద్ధం పెట్టిన సభలకే అట్ట పెట్టారు. ఇదే లోకేష్ గారు కూడా ఏం మాట్లాడారు, అప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తారు, ఎవరైనా కార్యకర్తలు ఇబ్బంది పడ్డారో మేము తీసుకొస్తున్నారు. ఏదో కార్యకర్త అభిమానంతో పెట్టుంటాడు. దానికి జగన్కి సంబంధం ఉండదు చెప్పండి. మొన్న తిరుపతి గొడవలకు వచ్చరికి మాకు చంద్రబాబుకి సంబంధం అని వీళ్ళు అంటారు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు పిఠాపురంలో జరిగిన సంగతి కూడా మాకేం తెలుసు అన్నాడు. మరి ఇప్పుడు ఇది ఎట్టాగా జగన్కి సంబంధం? అంటే ఇప్పుడు జగన్ గారు దీనికి రియాక్ట్ అయ్యారు కదా, సినిమా డైలాగులు పెడితే కూడా మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అనే విధంగా చెప్పారు. సో మరి వాళ్ళకి సపోర్ట్ చేసినందుకే కూడా అంటున్నామని కూడా వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పాడు కదా, గుర్తుపెట్టుగా జగన్ నేను నతాల పాత దొరుకుతారు, మరి ఆయన కూడా సినిమా డైలాగ్ చెప్పాడు కదా, మరి దానికేమో చెప్తారు. మరి ఇక్కడ సినిమా డైలాగ్స్ విషయానికి వస్తే ఇక్కడ అవి ఓన్లీ డైలాగ్స్ ఓకే, బట్ మనుషుల్ని చంపేస్తామని చెప్పినప్పుడు కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఖండించాలి కదా అని. ఇప్పుడు ఖండించాలంటే ఇంతకుముందు కూడా వీళ్ళు కూడా చాలా వ్యతిరేకంగా మాట్లాడారు టీడీపీ నాయకులు కూడా. ఇప్పుడు వాళ్ళు ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళు పెట్టారు బాధలకి, వీళ్ళు చెప్పారు ఎవరు వదిలిపెట్టిన కడ్డాలతో ఉరికి చూసి కొడతామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి వీళ్ళు చెప్పారు. చంద్రబాబు నాయుడు చెప్పాడు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు ఇదే మాటలు. బహిరంగ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. ఆయన తెలుసుకోవాలి ఫస్ట్. బహిరంగ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ నేను సుధపోసనే అని చెప్పలేదు. నేను పవన్ కళ్యాణ్ సుధపోసనే, నేను తప్పులేం మాట్లాడదని అనొచ్చు. సరే, ఇప్పుడు ఈ పార్టీలు ఇదంతా కూడా కాసేపు పక్కన పెడితే అసలు జనాల సంరక్షణ, రాష్ట్రం అభివృద్ధి ఇదంతా కూడా పక్కన పెట్టేసి వీళ్ళు ఈ విధంగా పోట్లాడుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ కూటమి పాలనలో అయితే మాత్రం 0%. ఎందుకంటే చెప్పిన రాజ్యాంగం ఇచ్చింది, నీకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు జగన్ పరిపాలన నీకు అధికారం మంచిగా లేదని రాక్షస పరిపాలన మీరు చెప్పారు. సరే మీకు మంచి వాళ్ళు కదా, మీకు ఇచ్చినప్పుడు మీరేం చేయాలి? పవన్ కళ్యాణ్ ఏదైనా మర్డర్ జరిగితే వస్తుందా? గుళ్ళో చచ్చిపోతున్నారు, వస్తున్నాడా? అదేమంటే కుంకి ఏనుగులు ఇవన్నీ తీసుకుంటూ వస్తున్నారు. చేసిన పనులు చేసుకోండి. సినిమాను ఎవడు ఆపుతాడు? నా సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాని ఆపుతారంటే ఎవడు ఆపుతాడు? మీకు మీరే ఆపుకుంటున్నారు సినిమాలని. మనలో కూడా ఆపేదన్నాడు, మనలో ఆపేదంటే నువ్వే ఆపుకుంటున్నావు నీ సినిమానే. నువ్వు డిప్యూటీ సీఎంగా నీ సినిమాకే దమ్ములేదంటే నా చిన్న పరిశ్రమకి చిన్న హీరోలకి పరిస్థితి ఏంది? ఇప్పుడంతా ఆంధ్ర పాలిటిక్స్ ఇంకా తెలంగాణలో కూడా ఈ రప్ప రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఇది ఎవరు కనిపెట్టారంటే మన సుకుమార్ గారు దీన్ని ప్రవేశపెట్టారు. ఈయన ఏ టైంలో ప్రవేశపెట్టాడు కానీ ఈ రప్ప అనేది మొత్తం ఫేమస్ అయిపోయింది. తగ్గేదేలే అంటూ రోడ్ల మీద కూడా అందరూ తగ్గేదేలే అని కూడా తిరుగుతున్నారు. ఇక మన అల్లు అర్జున్ గారు సూపర్ డూపర్గా యాక్ట్ చేశారు. యాక్ట్ చేసి ఇంకా రక్తి కట్టించడం జరిగింది. మరి ఇక్కడ గమనిస్తే తెలంగాణలో కూడా సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారికే వార్నింగ్ ఇచ్చాడు అల్లు అర్జున్. తెలంగాణ గద్దర్ అవార్డ్స్లో ఈ యొక్క రేవంత్ రెడ్డి ఆయన ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, చీఫ్ మినిస్టర్ గారిని పట్టుకొని అల్లు అర్జున్ గారు ఆయన డబల్ మీనింగ్ లాగా నేను ఒక డైలాగ్ చెప్తా అనేటువంటి పర్మిషన్ కూడా తీసుకుంటూ, ఎందుకంటే అల్లు అర్జున్ గారిని రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన పేరు మర్చిపోయారు కాబట్టి. మరి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ పదవి ఆయన పేరు మర్చిపోతే ఆయన ఊరుకుంటాడా? రేవంత్ రెడ్డి అంతలో కింద నుంచి వచ్చిన నాయకుడు, మాస్ లీడర్ ఆయన. తప్పనిసరిగా కూడా ఆయన తగిన చర్య తీసుకున్నారు. అల్లు అర్జున్ గారిని తీసుకెళ్ళి బొక్కలో పెట్టారు. ఆయనకి బెయిల్ వచ్చినా సరే ఒకరోజు జైలు యొక్క చెప్ప తిండి తినిపించారు. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యలు, అది గంజాయి బ్యాచ్ని సపోర్ట్ చేయడం కావచ్చు, ఈ విధంగా ప్రజల గురించి మాట్లాడినప్పుడు ఖండించడం కావచ్చు, ఇట్లా చేయకుండా సపోర్ట్ చేయడం అనేది ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు సపోర్ట్ చేయడం అంటే ఇక్కడ రెండు రకాలుగా డివైడ్ అయిపోయింది.
తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అనే అభిప్రాయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా పడిపోయింది. దానికి తగ్గట్టే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరి మీద ఏదో కేసు పెట్టేసి చట్టపరంగానే ఒక్కొక్కరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరుగుతుంది. అదేదో టీవీ సీరియల్లా జరుగుతున్నది వరుసగా. అదేవిధంగా మరి చూసినట్టు వాళ్ళు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. మరి రీసెంట్గా చూసినా కూడా ఇక ప్రముఖ సింగర్ మంగ్లీ ఆంటీని కూడా ఇట్లాగే చేశారు. ఆమె ఏంది డ్రగ్స్ తీసుకున్నారని, గంజాయి తీసుకున్నారని కూడా ఆమె మీద అభియోగాలు చేశారు. దానితో ఆమె కూడా అప్పుడు పారిపోవడం ఇదంతా జరిగింది. ఇక్కడ ఏమైందంటే ఈ కోపం అనేది ఒక స్థాయి దాడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ యొక్క తగినటువంటి చర్య తీసుకోవాలి, పరిచర్య చూపించాలి అని అది ఏ స్థాయిలో ఉందంటే ఇక కేసులు పెట్టడం ఇవన్నీ కూడా వేస్ట్ వాళ్ళకి అర్థమైపోయింది. ఈసారి కనుక వీళ్ళు అధికారంలోకి వస్తే రప్ప ఆడించడమే అనే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానం చేయడం జరిగింది. జగన్ గారి వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా డైలాగ్ అయినా కూడా థియేటర్ వరకే ఉండాలి, బయట ప్రజల్లో వీటిని తీసుకొచ్చి రాజకీయాల్లో మాట్లాడతామంటే కరెక్ట్ కాదు, అది మీ పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు అని. సో మరి ఈయన వ్యాఖ్యలకి ఏం చెప్తారు? వాళ్ళ మనసులో ఎంత కసి ఉంది అనేది చూపించారు. ఇవి సినిమా డైలాగ్ ఎందుకు అవుతుంది? సినిమా డైలాగ్ కాదు అది. సినిమాలో ఒక సన్నివేశంలో సినిమా డైలాగ్స్ ఎలా ఉంటాయి? ఒక ప్రేమను వ్యక్తం చేయాలంటే ఎలా ప్రేమను వ్యక్తం చేస్తారు, అలాగే ఒకడి మీద కోపం ఉంటే కోపం ఎలా వ్యక్తం చేస్తారు, పగని ఎలా వ్యక్తం చేస్తారు, వ్యక్తం చేయడానికి ఉపయోగించే సంభాషణలు మాటలే సంభాషణలు.